పుట్టినరోజు, పెళ్లి రోజు, నిశ్చితార్థం, సారీ ఫంక్షన్స్, రిసెప్షన్ ఏదైనా సరే అన్ని శుభకార్యాలకు సంప్రదించండి ఐశ్వర్య కన్వెన్షన్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. ఈ రోజు అంతర్జాతీయ మానసిక దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ సర్కిల్లో వినూత్నంగా ఈ రోజు ఆ పిల్లలతోని మానసిక వికలాంగులు ఎవరైతే ఉంటారో పిల్లలు వాళ్ళందరితోని కలిసి కూడా ఇక్కడ ఎంపీ గారు ఉన్నారు, కావ్య గారు, ఈ డేని సెలబ్రేట్ చేయడానికి వచ్చారు. ఒక్కసారి వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. సుమన్ టీవీకి థ్యాంక్ యూ. మేడం చెప్పండి, అసలు ఈ డే మీరు వీళ్ళతో సెలబ్రేట్ చేసుకోవడం ఎలా అనిపిస్తుంది? అసలు అందరు గ్యాదర్ అయినారు, మీరు చక్కగా డాన్స్ చేసినారు, ఎలా అనిపిస్తుంది? అసలు ఎలాంటి ప్రోత్సాహం ఉండాలంటారు? కేవలము అవేర్నెస్ కోసము మనము ఈ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాము, అంతర్జాతీయ మానసిక దివ్యాంగుల దినోత్సవంగా. ఏంటంటే వీళ్ళకి రావాల్సిన హక్కులు కానీ, మిగతా రైట్స్, వీళ్ళకి రావాల్సిన రెస్పెక్ట్, వీళ్ళకి రావాల్సిన షేర్, సొసైటీలో ఒక బాధ్యత, సొసైటీ తీసుకోవాలి బాధ్యత. ఎందుకంటే వీళ్ళు కూడా సొసైటీలో భాగం కాబట్టి వాటన్నిటిపైన అందరికీ అవగాహన కలగాలి. తర్వాత అందరు కూడా మన ఈ పిల్లలందరినీ ఇప్పుడు ఏ విధంగా అయితే మహిళల పైన, వృద్ధుల పైన, పిల్లల పైన ఒక కేరింగ్ ఉంటుంది, సమాజం అంత కేర్ తీసుకుంటుంది, కానీ ఈ పిల్లల్ని మాత్రం కొంచెం దూరం పెడుతుంది. వివక్ష చూపెట్టకూడదు, వీళ్ళని కూడా దగ్గర తీయాలి, వీళ్ళకి కావాల్సినవి కూడా సొసైటీ కానీ గవర్నమెంట్ కానీ సమకూర్చాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ డేని జరుపుకోవడం. ఈ రోజు వీళ్ళతో పాటు కలిసి స్టెప్ వేయడం ఎలా అనిపించింది? వీళ్ళందరితోటి నేను 2016 నుంచే కనెక్ట్ అయ్యాను. అప్పటి నుంచి మేము వీళ్ళతో కలిసి ఉండడం, ఏదైనా ఫెస్టివల్ చేసుకోవడము, వీళ్ళకి కావాల్సిన అవసరాలు కొన్ని చూసుకోవడము, ఇంకేదైనా సమస్య ఉంటే అప్పటిదాకా నేను మా ఫౌండేషన్ ద్వారా చేశాను, కడియం ఫౌండేషన్ ద్వారా. ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధిగా, ఎంపీగా రేపు రానున్న 2 రోజులలో కూడా పార్లమెంట్లో వీళ్ళ గురించి ఒక క్వశ్చన్ లేవనెత్తుతున్నాను. ఏంటంటే రైల్వే స్టేషన్స్లో కానీ, ప్రయాణ ప్రదేశాల్లో కానీ వీళ్ళకి రావాల్సిన సౌకర్యాలు ఎలా కల్పిస్తున్నారు మీరు ప్రభుత్వ పరంగా, మీ చర్యలు ఏంటి అని అడగబోతున్నాను. అట్లనే వీళ్ళ గురించి ఇంకొన్ని క్వశ్చన్స్ ఏ మీటింగ్లో అయినా కూడా వీళ్ళ గురించి మాట్లాడడం జరుగుతుంది. వీళ్ళకి రావాల్సిన హక్కులు కానీ, వీళ్ళకి రావాల్సిన సౌకర్యాలు అన్నీ కూడా కొంచెం కంఫర్ట్ మనం వాళ్ళకి ఇస్తే సరిపోతుంది. మనం ఏమి మొత్తం వాళ్ళ మీద, అంటే వాళ్ళని మొత్తం రెస్పాన్సిబుల్గా తీసుకోకపోయినా కొంచెం కంఫర్ట్ ఇచ్చినా కూడా వాళ్ళు మంచిగా ఉంటారు అనేది ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టడం వల్ల కూడా వాళ్ళకి తెలుస్తుంది, ఇలాంటి ప్రోత్సహిస్తే బాగుంటుంది అంటారు. అవును, తప్పకుండా. ఏదైనా కళల ద్వారా ఎక్కువ ప్రాచుర్యం పొందుతుంది. ఆ విధంగానే పిల్లలు కూడా, వీళ్ళేం తక్కువ కాదు, మంచిగా డాన్స్లు వేస్తారు, మంచిగా ఒక యాక్టింగ్ కూడా స్కిట్స్ కూడా చేస్తారు. సో ఇట్లాంటి వాళ్ళ ద్వారానే చెప్పిస్తున్నట్టు సమాజానికి, వాళ్ళ మెసేజ్ వాళ్ళే ఇస్తున్నారు. నేను వచ్చి వాళ్ళ తరఫున మెసేజ్ ఇవ్వట్లేదు. సో అది ఒక సొసైటీ గుర్తించాలి, ఒక స్టిగ్మా అనేది తీసేయాలి, వివక్ష ఉండకూడదు, అందరూ సమానమే. ఏంటంటే వీళ్ళు దేవుని పిల్లలు కాబట్టి ఇంకా అలాగే ఎలాంటి వేరే ఆలోచన లేకుండా అలాగే అమాయకత్వంతో పెరుగుతుంటారు కాబట్టి వీళ్ళు ఎప్పుడు కూడా సమాజానికి హానికరం కాదు. కాబట్టి వీళ్ళని దగ్గర తీయడంలో తప్పు లేదు, అదే చెయ్యాలి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మేడం నమస్తే. నమస్తే. మల్లికాంబ మనోవికాస కేంద్రం చాలా ఏళ్ళుగా చాలా సేవలు అందిస్తూనే ఉంది. ఈ రోజు అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా మానసిక వికలాంగుల గురించి మీరు ఏం చెప్తారు? ఇక్కడ జరిగిన ఈ ఈవెంట్ అయితే చాలా చక్కగా నిర్వహించారు మీరు. అసలు ఇలాంటిది మీరే మొదటిసారి పెట్టడం, ఇలాంటివి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కానీ, ఇలాంటి జ్యోతిరాజు గారిని పిలవడం, ఎంపీ కావ్య గారు రావడం, ఇదంతా మీకు ఎలా అనిపిస్తుంది? అసలు ప్రోత్సాహం గురించి మీరు ఏమంటారు? అదే మేడం, యాక్చువల్ గా మానసిక వికలాంగత్వం అనేది ఉంటుంది అనేది చాలా మందికి తెలియదు. వికలాంగత్వం అంటే అందరు ఏమనుకుంటారంటే మెంటల్, మన ఫిజికల్ హ్యాండిక్యాప్ అంటే కాళ్ళు లేకుండా, కళ్ళు లేకుండా, చెవులు నిలబడకుండా ఇంతనే అనుకుంటారు. అయితే చాలా వరకు కూడా ఇలాంటి పిల్లల దగ్గర కాళ్ళు లెక్కలు బాగానే ఉన్నాయి కదా, వీళ్ళేంటి వికలాంగులు అనుకుంటున్నారు. అట్లా కాదు. యాక్చువల్ గా మానసిక వికలాంగులు అనే వాళ్ళు చాలా చాలా మంది మన మధ్యలో ఉన్నారు. యాక్చువల్ గా ఏంటంటే ఇట్లాంటి పిల్లలకి రెస్పెక్ట్ లేదు. అంటే రెస్పెక్ట్ అంటే ఏదో వాళ్ళని ఏదో పొగడం అని కాదు ఉద్దేశం, కనీసం మామూలు మనుషుల్లాగా కూడా వాళ్ళని చూడడం జరుగుతలేదు. కానీ తన తల్లిదండ్రులు చూస్తలేరు, పక్కనుండే అంటే తోడబుట్టిన అక్క చెల్లెలు చూడట్లేదు. వాళ్ళకి ఎటువంటి అవసరాలు కూడా వాళ్ళని ఫుల్ఫిల్ చేసుకోవడానికి వాళ్ళు బయటికి చెప్పుకోలేరు, చూసే వాళ్ళు ఎవరు చేస్తలేరు. అందుకోసమని నేను ఒక మదర్ గా, నా పిల్లలు కూడా ఇట్లానే మానసిక వికలాంగులు, నేను ఒక మదర్ గా చాలా సంవత్సరాల నుంచి నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అయినా కానీ, ఇంకొకటి ఏంటంటే మేము ఇళ్లలో ఉన్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా హేళన చేస్తుండేది. ఇట్లాంటి పిల్లల్ని మా దగ్గర మా ఇంటికి పంపించొద్దు, ఎందుకంటే మా బాబు చాలా సివియర్ ఉండేటోడు, వాడు కింద పడేసి కూడా అన్న ఆబ్జెక్ట్స్, పక్కన ఇంట్లో వాళ్ళ టీవీ పడేసి వచ్చింది.
అట్లా మేము ఒక్కొక్క నెలలో ఒక 2-3 ఇల్లు మారేటోళ్ళం అన్నట్టు. అట్లాంటి కండిషన్ ఉన్న సందర్భాలలో నేను ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయడం ఏంటంటే, ఇట్లాంటి పిల్లలకి వాళ్ళ యొక్క లోపాలు ఏవైతే మనం నార్మల్ మనుషులకైతే ఇట్లాంటి కోరికలు ఉంటాయి, ఎట్లా బ్రతకాలనుకుంటాము, అట్లాంటి అన్ని కూడా మన సంస్థలో కల్పించి వాళ్ళలో ఉండేటువంటి ఇట్లాంటి మీరు చూసిండ్రు డాన్స్ చేసిండ్రు పిల్లలు, అట్లాంటివన్నీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు ఫ్రీగా హ్యాపీగా ఇన్స్టిట్యూషన్ బ్రతికేటట్లు వాళ్ళకి ఏవైతే నార్మల్ వాళ్ళు కోరుకునేటువంటి సదుపాయాలను ఇచ్చి మనము వాళ్ళని అక్కడ మనము జీవితం గడిపించడం చేయాలనేది మా ఉద్దేశం అండి. ఇప్పటి వరకు కూడా దేవుడి దయ వల్ల 4 పిల్లలు ఉన్న పంచల్లి ఉన్నప్పుడు ఇట్లాంటి మనము ఫుడ్ అని వాళ్ళకు ఉండే ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాము మేడం. ఇప్పుడు 220 చిల్డ్రన్ అట్లే ఇస్తున్నాము. ఇప్పుడు ఈ పిల్లలు కూడా డిపెండెంట్ పిల్లలు 62 మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళకు కూడా మనం ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. అయితే ఇయర్ ప్రాముఖ్యత ఏంటంటే ప్రపంచ మానసిక వికలాంగుల దినోత్సవం. ఇంకోటి అంటే వికలాంగులు అన్నది కాబట్టి మనం దివ్యాంగులు అంటున్నాము. కాబట్టి వీళ్ళకు ఎక్కడ పోయినా కూడా అంటే ఇప్పుడు మేడం హాస్పిటల్కి వెళ్తే నర్సులు చూడాలి. మళ్ళీ ఇప్పుడు మేడం చెప్పినట్టు కావ్య మేడం చెప్పినట్లు ట్రైన్స్ లో ఎక్కడానికి రిజర్వేషన్ లో కూడా వీళ్ళకి కాళ్ళు ఎక్కలేవు కదా, ఉన్నాయి కదా, వీళ్ళు మంచిగా ఏం రిజర్వేషన్ అని అడుగుతున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కాలేజెస్ లలో స్కూళ్లలో వాళ్ళ అక్క చెల్లెలు అన్నదమ్ములు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తలేదు, పబ్లిక్ ప్లేస్ లకు తీసుకెళ్ళడానికి తల్లిదండ్రులు ఇష్టపడరు. ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళ యొక్క ఐసోలేషన్ పరిస్థితి పోవాలి అంటే ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి వాళ్ళని. సమాజంలో ఒక మనిషిలా గుర్తించడం ఒకటి, వాళ్ళకి ఆదరణ ఒకటి, సింపతి అవసరం లేదండి, అందరు కూడా ఎంపతి ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోజు మేము 8 డిసెంబర్ అనేది ప్రపంచ మానసిక వికలాంగుల దినోత్సవం. వారం నుంచి మేము ప్రతిరోజు ఒక్కొక్క ఈవెంట్ చేస్తున్నాము. ఈ రోజు ఫ్లాష్ మ్యాప్ చేస్తున్నాం. ఎందుకు అంటే ఈ ఫ్లాష్ మ్యాప్ ద్వారా మేము మాలో కూడా వికలాంగత్వం లేదు, మేము వికలాంగులుగా ఉన్నా గానీ ఇప్పుడు ఇక్కడ మీరు చూసిండ్రు డిపెండెంట్ పిల్లలు మానసిక వికలాంగులు సపోర్ట్ చేస్తున్నారు. ఎంత చక్కగా డాన్స్ చేస్తున్నారు అసలు. అది మేడం, అదే వాళ్ళ ద్వారా మేము ఒక అందరికి ఉండే పీపుల్ కి అందరికి చెప్పడానికి మేము ఈరోజు ప్రయత్నం చేస్తున్నామండి. మా పిల్లలకు మెంటల్లీ చని పిల్లల కోసం డిపెండెంట్ పిల్లలు ఫ్లాష్ మాప్ చేసిండ్రు. వాళ్ళకి చెవులు వినబడకపోయినా మనం అన్ని పాటలు మీరు చూసిండ్రు, అవన్నీ కూడా మన కోసమే. కానీ వాళ్ళు ఈ డాన్స్ నేర్చుకొని ఇలాంటి పిల్లల కోసం ఈ రోజు బయటకి ఎక్స్పోజ్ చేయడం జరిగింది మేడం. ఈ రోజు కూడా నిజంగా ప్రతి ఒక్కరికి అంటే వరల్డ్ వైడ్ గా నేనేం చేయలేను, కనీసం అట్లీస్ట్ నేనున్న 1/2 కిలోమీటర్ రేంజ్ లో అయినా కూడా ఇది చేంజ్ తీసుకురావాలి, వీళ్ళ గుర్తింపు తీసుకురావాలనే దానితోటి. ఇంకోటి ఏంటంటే మేడం వీళ్ళకి రిజర్వేషన్స్ ఏవి కూడా వీళ్ళు చదువుకోరు, అడగలేరు. అవన్నీ ఏవి కూడా వీళ్ళకి యూజ్ కావు, ఓన్లీ ట్రావెలింగ్ బెనిఫిట్ యూజ్ అవుతారు. ఆ ట్రావెలింగ్ బెనిఫిట్ కూడా ఎట్లా అంటే పేరెంట్స్ కి వీళ్ళ సిబ్లింగ్స్ కానీ ఎవరైతే వాళ్ళకు సపోర్ట్ గా ఉండి ప్రయాణం చేస్తారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మేడం. దానికోసం ఒక మెడికల్ సర్టిఫికేట్ కావాలి. ఆ మెడికల్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయడానికి కూడా ఇక్కడ మనకి క్యాంప్స్ పెడతలేరు, సదరం క్యాంప్స్. ఒకవేళ పెడదామన్నా గానీ ఆధార్ కార్డ్స్ ఉంటలేదు పిల్లలకి. ఆధార్ కార్డ్స్ లేకపోవడం వల్ల ఏమైతుంది అంటే వాళ్ళకు ఉండే ఒక్క బెనిఫిట్ కూడా ఉపయోగించుకోకుండా అవుతుంది మేడం. ఇంకొకటి ఏంటంటే పేరెంట్స్ పిల్లలకి అసలుకే వాడు అందరికీ భారం అనుకుంటే ఇలాగా వీళ్ళకు ఆధార్ కార్డు లేకపోవడం వల్ల వాళ్ళందరినీ కూడా అంటే ఇప్పుడు ఈ ఒక వ్యక్తి సాయం చేద్దామని అనుకున్నా గానీ వాడికి ఏ రకమైన సాయం చేయడానికి కూడా ఒక ఆధార్ కార్డు అనేది కావాలి. వాడికి ఒక పెన్షన్ ఏదో లేకపోతే ఇక్కడ ట్రావెలింగ్ ఇప్పించాలి అంటే ఆధార్ కార్డు కావాలి. అయితే ఆధార్ కార్డు ఇవ్వడంలో వీళ్ళకి ఏమవుతుంది అంటే ఈ చేతి వేలు పడుతులేవు, ఎందుకంటే ఉండవు కాబట్టి. అట్లానే వాళ్ళు ఆ డిస్ట్రిక్ట్ మూడ్ లో ఉంటారు కాబట్టి వెళ్తే కంపెనీ ఎత్తేయడం, దాన్ని పీకేయడము, ఇంకా కళ్ళు ఐరిస్ చూడాలని ఇట్లా పెట్టడానికి వాళ్ళు సహకరించకపోవడం, ఇవన్నీ సందర్భాల వల్ల ఆధార్ కార్డు ఇష్యూయింగ్ లేదు. కానీ ఇది ఒక పెద్ద సమస్య మేడం. మానసిక వికలాంగులకి ఇవ్వడం ఒక పెద్ద సమస్య. అంటే ఇంకా మానసిక వికలాంగుల పిల్లలు, అనాథ పిల్లలు, అంటే పేరెంట్స్ వదిలిసిపోయిన పిల్లలు, పేరెంట్స్ చనిపోయిన పిల్లలకి అట్లాంటి వాళ్ళకి ఇవ్వడం ఇంకా ఎక్కువ అవసరం. అంతే కదా, ఇలాంటివన్నీ కూడా ఎక్కడ కూడా జరుగుతలేదు. ఇప్పుడు కావ్య మేడం అన్నట్లు ఈ రోజు నిజంగా మనం ఈ మానసిక అదృష్టం. కావ్య మేడం అన్నట్లు అట్లీస్ట్ కనీసం మన వరంగల్లో అయినా కూడా ఏ ప్లేస్ లోకి వెళ్ళినా వాళ్ళకి ఉండేటువంటి సదుపాయాలను మనం డెవలప్ చేసుకుంటే వాళ్ళకి ప్రొవైడ్ చేయగలిగినట్లయితే మేడం నిజంగా వాళ్ళు మనలాగా మనుషులే పుట్టినందుకు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ యొక్క లోపలుండే సమస్యను అధిగమించి
కనీసం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే విధంగానైనా మనం కొంతలో develop కొంతైనా చేయొచ్చు వాళ్ళకి మేడం, మార్పు చేయగలుగుతాం. కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి వీళ్ళకి సపోర్ట్ చేయడానికి చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క ఆ, అధికారి కూడా ఆలోచించి వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి సదుపాయాలను వీళ్ళకు కల్పించాల్సిన అవసరం ఉంది మేడం. పొలిటీషియన్స్ అయితే ఇప్పుడు మాలాంటి వాళ్ళం వాయిస్ ఇవ్వలేము మేడం. ఇప్పుడు మేడం అన్నట్లు మేడం నిజంగా ఎంపీగా ఉండి కూడా ఇలాంటి సమస్యని, ఇంత గ్రౌండ్ లెవెల్ ఉండే సమస్యని గుర్తించడం ఒకటి, దాన్ని నేను చెప్పాలి అనుకోవడం చాలా గొప్పగా అనిపిస్తుంది మేడం నాకు. ఎందుకంటే ఇప్పుడు మేడం చెప్పిండ్రు 2016 నుంచి నేను అటాచ్ అయి ఉన్నా, చూస్తున్నా అని చెప్పేసి. కానీ అట్లా అంతకంటే ముందు నిజంగా చాలా మంది చూసుకుంటూ వచ్చారు, చాలా మంది స్కూల్ కి రావడం జరిగింది, చాలా మంది ఎంపీస్ ఎమ్మెల్యేస్ రావడం జరిగింది మేడం. ఈ రకం ఒక సమస్యను తీసుకెళ్లి పార్లమెంట్ లో చెప్తాను అనే ఆలోచన రావడం అనేది మేము చేసుకున్న అదృష్టం, ఆశపడుతున్నాం మేడం. అదే రకంగా మా పిల్లలకు ఇలాంటి నా పిల్లలు ఇక్కడే ఉన్నారు కాబట్టి మా పిల్లలతో పాటు అందరి పిల్లలకు ఇలాంటి సదుపాయాలు అట్లీస్ట్ మా వరంగల్లోనన్నా జరగాలని కావ్య మేడం వరంగల్ బిడ్డ అయినందుకు చాలా గర్వపడుతున్నా మేడం. ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో మేడం ఒక పొజిషన్ కి వస్తే తప్పకుండా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది నేను అనుకున్నందుకు నిజంగా మేడం ఈ రోజు ఇక్కడికి వచ్చిన సందర్భంలో ఈ రకమైనటువంటి మాకు హామీలు ఇవ్వడం, చెప్పడం అనేది మేము చేసుకున్న అదృష్టం. నిజంగా మేడం కావ్య మేడంకి నిజంగా చాలా కృతజ్ఞతలు మేడం. మీకు ఇలాంటి పిల్లల బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి, మీరు ప్రతి దాంట్లో సక్సెస్ అవుతారు మేడం. మీరు చెప్పినట్లు కరీం షేర్ సారు, కావ్య మేడము, దివ్య గారు, రమ్య గారు, వీళ్ళందరూ కూడా ఫ్యామిలీ కూడా అందరూ కూడా ఇలాంటి పిల్లలకి హెల్ప్ చేయాలి అనేది ముఖ్యంగా మా మల్లికాంబ సంస్థకి అయితే ఇప్పుడు కళ్యాణ్ చెప్పినట్టు ప్రతి సందర్భాల్లో, పండుగ సందర్భాల్లో వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చి మా పిల్లల మధ్య సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది మేడం. ఇప్పుడు మేము అక్కడ మా ప్రిన్సెస్ ఉన్నది అంటే సార్ అప్పుడు మినిస్టర్ ఉన్నప్పుడు మాకు అప్రూవ్ చేయడం వల్లనే వచ్చింది. ప్రభాకర్ రెడ్డి గారు దానికి పూనుకుంటే ఇప్పుడు అందరూ రాజకీయంగా ఉండే వాళ్ళు కూడా ఒప్పుకోవాలి కదా మేడం. అప్పుడు ఉన్నప్పుడు సార్ వాళ్ళు ఒప్పుకోవడం వల్లనే మాకు ఇప్పుడున్న పర్మనెంట్ స్ట్రక్చర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా నేను ఇప్పుడు కళ్యాణ్ గురించి కూడా చెప్పాలి మేడం. తను ఒక యంగ్ పర్సన్ అయ్యి, ముఖ్యంగా మీరిద్దరు కూడా చాలా పిల్లర్స్ లాగా మల్లికాంబ మేడం గానీ కళ్యాణ్ గారు గానీ మొదటి నుంచి కూడా అలాంటి పిల్లల్ని చూసే విధానంలో వాళ్ళకి తెచ్చిన తీరు, వాళ్ళకి ఇంత చిన్న వయసులో అట్లా ఆలోచన రావడము, ఆ రకంగా సపోర్ట్ చేయాలనేది, ఇంత మంచి ప్రోగ్రామ్ చేయడం అనేది ఇప్పుడు అతను లేకపోతే ఇట్లాంటి ప్రోగ్రామ్ చేయడం అనేది అసలుకే తెలియదు. ఇంతమందిని మేము ఇంతమందికి చెప్పుకోవాలనుకుని లోపలించుకుంటే ఏం లాభం లేదు కదా మేడం. అక్కడ సంస్థ వరకు కూర్చొని చేస్తున్నాం అంటే వాళ్ళకి ఎటువంటిది మనం డెవలప్ చేయలేదు. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు ఏంటిది, ఇలాంటి పిల్లలకు అవసరం సదుపాయాలు ఏంటిది, ఇట్లాంటివన్నీ ఎట్లా చేయాలి. ఇక్కడ తీసుకొచ్చినామంటే వాళ్ళని ఎంత జాగ్రత్త తీసుకురావాలని నిన్నటి నుంచి వారం నుంచి ఏ రకంగా వాళ్ళని ఇక్కడ ప్రజెంట్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే మేడం మంచిగా ఉన్నప్పుడు అందరూ మంచిగా అంటారు మేడం. ఇప్పుడు వచ్చిన సందర్భంలో అయినా ఏ క్షణం ఏమన్నా అయినా కూడా అనేవాళ్ళే ఉంటారు తప్ప అరే ఇదివరకు చేసిండు కదా వీళ్ళకి ఇప్పుడు ఏమైందో అని ఆలోచించే వాళ్ళు ఎవ్వరు ఉండాలి. ఇన్ని సంవత్సరం చేస్తున్నారు అని ఆలోచన ఎవరు ఆలోచించారు. అప్పుడు అయినా నెగిటివ్ నే చూస్తుంటారు. కాబట్టి మీరు పట్టించుకోవద్దు, ఎందుకంటే మీరు చేసేవే చాలా గొప్పవి. అలాంటప్పుడు ఇలాంటివి చాలా తక్కువ, పట్టించుకోకండి మీరు కూడా ఎవరికి. అండ్ ఈవెంట్ కి సంబంధించిన విషయానికి వస్తే ఈవెంట్ లో జ్యోతి రాజ్ని కూడా మేడం కూడా కొరియోగ్రాఫర్, చాలా మంచి కొరియోగ్రాఫర్, వరంగల్ ముద్దు బిడ్డ యాక్చువల్ గా చెప్పాలంటే. తను వచ్చారు, తను కూడా డాన్స్ నేర్పిస్తా అని మీకు చెప్పడం జరిగింది, మీ పిల్లలకు నేర్పిస్తా అని. ఇదంతా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేసింది ఇక్కడ పిల్లలకి గానీ మీకు గానీ. జ్యోతి రాజ్ మేడం కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి మేడం. ఎందుకంటే జనరల్ సెలబ్రిటీస్ వాళ్ళని వెనకాల ఉండి ఒక 10 మందిని మనము కంట్రోల్ చేస్తూ పట్టుకొస్తేనే వస్తారు. అట్లాంటికి మేడం ఇంత మార్నింగ్ 9:30 వరకు రావడం అనేది నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. కళ్యాణ్ చెప్పినప్పుడు ఏమన్నారంటే అబ్బంత పొద్దున్న అని అన్నారంట. మేము అసలు ఆశ్చర్యపోయాను, నేనైతే ఆశ్చర్యపోయాను అసలు మేడం అంత మార్నింగే రావడము. అందులో హ్యాండిక్యాప్ చిల్డ్రన్ మధ్యలో అతను నిలబడి వాళ్ళతో పాటు డాన్స్ చేయడము. కావ్య మేడం అన్నట్లు అసలు రావడమే అరుదు, వచ్చి వాళ్ళ లోపల పార్టిసిపేట్ చేయడము. ఇంకొకటి ఏంటంటే మేడం బర్త్డే కూడా ఇక్కడ మన పిల్లల మధ్య సెలబ్రేట్ చేసుకుంటూ ఆడడము. ఇంకోటి ఏంటంటే మేడం అన్నది చూసింది ఆ పిల్లలకి డాన్స్ నేర్పిస్తా అన్నారు కదండి. నిజంగా మా పిల్లల్ని ఆదరించే వాళ్ళే లేరు. అట్లాంటి సెలబ్రిటీ అయింది కూడా వాళ్ళ కోసం ఆలోచించి నేను ఏ టైంలో అయినా వచ్చి నేను నేర్పిస్తా అనడం అనేది మేము చాలా అదృష్టం వేస్తున్నామని అనుకుంటున్నాము. ఈ రోజు కావ్య మేడం ఏంటి, జ్యోతిరాజ్ మేడం ఏంటిది, మా మెంబర్స్ అందరూ కూడా ఈరోజు రావడం జరిగింది మేడం. నిజంగా మీరు కూడా సుమన్ టీవీ నుంచి ఇట్లాంటి ప్రోగ్రామ్ అన్ని ఇంత మంచిగా బయటికి అంటే ఎక్స్పోజ్ చేసే విధంగా మీరు ఈ రోజు ప్రయత్నం చేసి పూనుకొని మా సంస్థలో జరిగిన యాక్టివిటీని వీటిని కూడా
మీరు ఈ రకంగా ప్రజెంట్ చేయడం అనేది మాకు చాలా అదృష్టం మేడం. తప్పకుండా అండి, ఎప్పుడైనా మేము ముందుంటాము ఖచ్చితంగా. మల్లికంబ మన వికాస కేంద్రం చేసే దాంట్లో మాది చాలా పావువంతైనా కూడా మేము ముందుంటాము అని చెప్తున్నాను ప్రతిసారి కూడా. థ్యాంక్ యూ సో మచ్, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఈవెంట్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తున్నారు. మీకు ఎలాంటి ప్రోత్సాహాలు అయితే రావాలనుకున్నారో అవి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము కూడా రావాలి అనేది. అయితే మా తరపున ఎంతవరకు అవుతుందో మేము అంతవరకు చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.